ఈరోజు మనం ఒక కొత్త ముద్ర గురించి నేర్చుకోబోతున్నాం. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే ముందు ఈ ముద్ర వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం. ముద్ర నేమ్ వచ్చి యోని ముద్ర. సో మనకి ముద్ర నేమ్లోనే అర్థమై ఉంటుంది. ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేయడానికి, స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి, యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి అండ్ ఎక్స్పెషల్లీ మెనోపాజ్ స్టేజ్లో ఉమెన్కి మెనోపాజ్ స్టేజ్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నుంచి మనకి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎక్కువగా యూటరస్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, యూటరస్లో ఉండే బ్లాకేజెస్ని రిమూవ్ చేయడానికి ఇది ద బెస్ట్ ముద్ర అని చెప్పొచ్చు. సో మనకి ముద్ర నేమ్లోనే ఉంది యోని ముద్ర. దీనివల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ముద్ర మనము ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఎస్పెషల్లీ మెనోపాజ్తో సఫర్ అయ్యే వాళ్ళు, మెనోపాజ్కి దగ్గరగా ఉన్నవాళ్ళు అండ్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా సరే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, మనకి గైనిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ద బెస్ట్ ముద్ర అని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం ఈ ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో అయితే చూద్దాం. సో మనం ఎనీ కంఫర్టబుల్ సిట్టింగ్ ఆసనాలు అయితే కూర్చోవచ్చు. సో ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ వజ్రాసన. సో ఐఎమ్ సిట్టింగ్ ఇన్ వజ్రాసన. సో వజ్రాసనలో కానీ నార్మల్ పద్మాసన, సిద్ధాసన ఎనీ ఆసనాలో కూర్చున్న తర్వాత మనము మన ఫింగర్స్ని ఇలా హోల్డ్ చేయొచ్చు లేదా ఇలా ఇంటర్లాక్ చేయొచ్చు. ఇలా ఇంటర్లాక్ చేసి 2 ఫింగర్స్ని థమ్ని ఇలా చేయాలి. ఇలా మనకి కంఫర్ట్ లేదు అంటే జస్ట్ మన 3 ఫింగర్స్ని ఇలా టచ్ చేసి ఇలా కూడా చేయొచ్చు. సో చూసాం కదా, దిస్ ఈజ్ యోని ముద్ర ఇలా. సో ఈ ముద్రని డైలీ మనము 10 to 15 minutes ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా, లేదు అంటే ఇంటర్లాక్ ద ఫింగర్స్, 3 ఫింగర్స్ని ఇంటర్లాక్ చేయాలి అండ్ ఇలా కూడా మనము ఈ ముద్ర అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. డైలీ 10 minutes నుంచి 15 minutes వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేయడం వలన మెనోపాజ్లో వచ్చే కాంప్లికేషన్స్ కంట్రోల్ చేయొచ్చు, ఫెర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ని కంట్రోల్ చేయొచ్చు, యాంగ్జైటీని కంట్రోల్ చేయొచ్చు, స్ట్రెస్ని కంట్రోల్ చేయొచ్చు, గైనిక్ హెల్త్ని అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. ప్రతి ఒక్క దానికి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రతి ఒక్క దానికి ఇది ద బెస్ట్ ముద్ర అని చెప్పొచ్చు. సో ఈ ముద్రని డైలీ 10 నుంచి 15 minutes వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ముద్రని మనము 2-3 వేరియంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఎవరికైతే డిస్కంఫర్ట్ ఉంటుందో, ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవడానికి డిస్కంఫర్ట్ ఉంటుందో, జస్ట్ ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్ అండ్ మన ఇండెక్స్ ఫింగర్స్ స్ట్రైట్గా ఉండాలి, బోత్ థమ్స్ ఇలా ఉండాలి, క్లోజ్లో ఉండాలి. సో ఇలా మనము ఈ ముద్రని ప్రాక్టీస్ చేయొచ్చు రోజుకి 10 నుంచి 15 minutes వరకు. రోజుకి 10 నుంచి 15 minutes వరకు మనము ఈ ముద్ర అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారో, మెనోపాజ్ స్టేజ్లో ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళకి ద బెస్ట్ ముద్ర అని చెప్పొచ్చు. ఎప్పుడైతే కంఫర్టబుల్ టైం ఉంటుందో, ఎప్పుడైతే కంఫర్ట్గా ఫీల్ అవుతారో, ఎప్పుడైతే ఖాళీగా టైం ఉంటుందో ఆ టైంలో ఈ ముద్ర అనేది మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మెనోపాజ్లో స్టేజ్లో ఉన్న వాళ్ళు ఈ ముద్రతో పాటు మెనోపాజ్ స్టేజ్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ అనేది కూడా కరెక్ట్గా తీసుకోవాలి. ప్రోటీన్ అనేది కరెక్ట్గా తీసుకోవడం వలన మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. మెనోపాజ్ స్టేజ్లో ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేసి కొద్దిగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి, మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేయడానికి యోగాతో పాటు, ముద్రాస్తో పాటు డైట్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ మిడిల్ ఏజ్లో మనకి మజిల్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మన మజిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకి ప్రోటీన్ ఈజ్ ద బెస్ట్. లేదు అనుకుంటే మనకి 40 years నుంచి స్టార్ట్ అవుతుంది మజిల్ అనేది తగ్గడం. సో ఈ ఏజ్లో మనం ప్రోటీన్ బాగా తీసుకుంటే మనము మన స్టామినాని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ బాడీ ఫిట్గా ఉండడానికి అండ్ మన మజిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ప్రోటీన్ ఈజ్ ద మెయిన్ న్యూట్రియంట్. కాబట్టి మనము ప్రోటీన్తో పాటు యోగి ముద్ర
యోని ముద్ర అండ్ యోగా ఆసనాస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా, ఇంకొక రోజు ఇంకొక కొత్త ఆసనాతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.